పొద్దున్నే వర్గల్ మండలంలో గోవిందాపూర్లో 6 గంటలకు ప్రచారం పోయింది. పొద్దున్న 6 గంటలకి తెల్లారవుతుంది. దాని తర్వాత 7 గంటలకు మన దాతర్పల్లి గజ్వెల్ మండలంలో, 8 గంటలకు మా అమ్దీపూర్ గజ్వెల్లో పెద్ద గ్రామ పంచాయత్ అక్కడ ప్రచారం చేసుకుంటుంది. అది కాగానే ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా లేదన్నా ఈడ ఒక రెబల్ అభ్యర్థి ఉన్నారు, వారు మన పార్టీలో జాయిన్ అవుతారు, మీరు రావాలనగానే చిగురుపల్లికి రావడం జరిగింది. ఇప్పుడే ఆ రెబల్ అభ్యర్థి శ్రీకాంత్ గారిని ఊకుండబెట్టి వాళ్ళ సహకారం మా కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల గారికి ఇవ్వాలని కోరంగానే వాళ్ళు ఒప్పుకున్నందుకు మీ ద్వారా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శ్యామల గారిని కాంగ్రెస్ అభ్యర్థి ఎందుకు గెలిపించాలంటే ప్రజలందరూ కూడా గమనిస్తారు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అప్పుడు చెప్పిన 6 గ్యారంటీల్లో అన్నిటికన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాం, తర్వాత 200 యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ ఇచ్చినాం. ఎవ్వరు ఊహించని విధంగా మేము మాట ఇయ్యంది సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. మరి సన్న బియ్యం ఇవ్వాలంటే రేషన్ కార్డులు ఉండాలి. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలి, ఆ రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చినాం. రుణమాఫీ చేసినాం. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ రేపు రాబోయే కాలంలో ఇంకా కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేస్తామని ప్రతి గ్రామానికి తిరిగి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న మన నాయకుడు మీరు గుర్తించాలి, ఎవరు మన నాయకుడు. 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన నాయకుడు. పోయినసారి మడకకు ఆయన పుట్టిన ఊరికి 10 లక్షలు ఇచ్చింది, కానీ ఆ పుట్టినూరు ఎప్పుడు కూడా ఆయన మంత్రి చేసింది అంతే, ఆయన ముఖ్యమంత్రి చేయలే. మరి ముఖ్యమంత్రి చేసినాక కూడా మా గజ్వెల్ ప్రాంతానికి ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధి చేద్దామనే ఆలోచన కూడా లేదు. పేరుకు రింగ్ రోడ్డు లేకపోతే ఆడిటోరియం మాకు అవసరం లేని చేసి కూడా పెట్టింది. మరి మేము కోరేది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు అవి 2 ఏళ్ళ ఏ గ్రామం ఎట్లుంది, ఏం చేస్తున్నారు అని ఒక్కసారి బయటకు రాకపోతే మరి ఇటువంటి నాయకుడు మనకు అవసరమా? ఎవరికి అవసరం, ఎవరికి దయ్యం పాశం అనుకుంటే ఎట్లా అని అన్నట్టు మన ఎమ్మెల్యే లోపడగుకుండు, ప్రజా సమస్యలు పట్టించుకుంటలేడు. కానీ మేము అట్లా కాదు, ఓడిపోయినా ప్రజలలో ఉండాలి, మా ప్రజలందరికీ గెలవాలి. మీరు అన్నిటికన్నా ముఖ్యమైనది గమనించాలి, 2 యునానిమస్ సర్పంచ్లను పెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుడు. మేము ఇప్పటికి అయిన దాంట్లో 9 మంది కాంగ్రెస్ నుంచి యునానిమస్ సర్పంచ్లు అయ్యారు. 9 మంది. నువ్వు 2నే పెట్టుకొని వీగుతున్నావు. ఇక్కడ బయట ఏమవుతుందో ఒకసారి తెలుసుకో. రేపు అన్ని హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తున్నారు. అదే ఎందుకు గెలుస్తున్నారు? కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలు అవి ఉన్నాయి. నువ్వు గెలిచినా ఓడినట్టే అర్రలకేం చెల్తలేవు. మరి మేము ఓడినా గెలిచిన విధంగా ప్రభుత్వం మాది ఉందని సేవ చేసుకుంటూ ప్రజలలో ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని నిజంగా బయటకు వచ్చి ఇంకా గజ్వెల్కి ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద బయటకు అసెంబ్లీలో అన్న పోరాడు, లేకపోతే బయటకు వచ్చి నీ రిప్రజెంటేషన్ గవర్నర్ దగ్గరికి, సీఎం దగ్గరికి పోయి ఇయ్యి. ఆ విధంగా నువ్వు చేస్తలేవు కాబట్టి నువ్వు ఆ ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదు అని మేము అనుకుంటున్నాం. అందుకోసమే రేపు మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాం, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియండి. రేపు రాబోయే కాలంలో మీతో పాటు మేము ఉంటాం, అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకుంటాం. అందుకోసమే ఎక్కడున్నా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలకు తెలియదు ఏమనగా, నా పేరు రాజు శ్యామల, బాలగుర్తికి ఓటేయాలి. సర్పంచ్గా గెలిచిన తర్వాత విద్యా అభివృద్ధికై పోరాడతానని మాటిస్తున్నాను. గవర్నమెంట్ ఉచిత కరెంటు బిల్లు, డబుల్ బెడ్రూమ్లు, బస్సు ఫ్రీ, మిగతా కార్యక్రమాలు, రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందిస్తానని మాటిస్తున్నాం. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కోరుచున్నాం. మీ అందరికీ అభినందనలు. శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుట్ట శ్యామల రాజు గారిని బాలు గుర్తుకు ఓటేసి అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే శ్రీగిరిపల్లి గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రాష్ట్రంలో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి అయితేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, లేకుంటే వేరే పార్టీ అభ్యర్థికి సర్పంచ్ అయితే నిధులు రావు, గ్రామం అభివృద్ధి చెందదు. కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి పెద్ద మనసుతో సౌమ్యురాలైనటువంటి పొట్ట శ్యామలను బాలు గుర్తుకు ఓటేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, అలాగే ఎన్నో కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు, సన్నబియ్యం కార్యక్రమం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అలాగే ఇంటింటికి రేషన్ కార్డు, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎన్నో ఆర్థిక వనరులు చేకూర్చింది గ్రామానికి. ఇట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని నిండు మనసుతో ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ వెల్కమ్ చేస్తూ స్వీకరించాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొట్ట శ్యామలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.